నమస్తే. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్ ముందు సభ నిర్వహించాడు. 1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేయబోతున్నా మొత్తం అన్ని రకాలుగా వైద్యపరంగా కానీ లేకపోతే అక్కడ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడున్న సమస్యలు మొత్తం తీరే విధంగా ఓ రకంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో తీర్చిదిద్దబోతున్నామని నిన్న ఆ సభ ప్రాంగణంలో కూడా జీవోకు సంబంధించిన అది కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మనతో నిరుద్యోగి ఇంద్రనాయక్ గారు ఉన్నారు. మరి ఆ సభ గురించి ఏం మాట్లాడుతాడు, రేవంత్ రెడ్డి యొక్క ఆ జీవో విడుదల చేసిండు కదా, మరి దాని గురించి ఏం మాట్లాడు ఒకసారి కనుక్కుందాం. ఏం ఏం చెప్తారు? నిన్న సభ నిర్వహించారు, ఏమైనా తృప్తిగా అనిపించిందా మీకు? మరి నిరుత్సాహంగానే ఉన్నారు ఇంకా? రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ మాట నిలబెట్టుకున్నారు. నేను 1000 కోట్లు మంజూరు చేస్తానని చెప్పారు. జీవో తీసుకొచ్చారు. మంచి విషయం, మంచి పరిణామమే. మేమందరూ కూడా హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం కూడా. కానీ మేము ఏమనుకుంటున్నామంటే, మరి ఆ రోజు మీరు ఒక మాట అన్నారు, పోలీసులో ఒక్కరు కూడా క్యాంపస్లో ఉండకూడదన్న మాట ఇచ్చారు. ఆ మాటను ఎందుకు నిలబెట్టలేకపోయారు? మరి ఎందుకు మీ మాట మీరు ఎందుకు నిలబడలేకపోయారు? మీరు ఏం చెప్పి ఆ రోజు మీరు అన్నారు కదా, ఒక్కరు కూడా క్యాంపస్లో ఉండకూడదు, నా మిత్రులు నిరుద్యోగ మిత్రులు వాళ్ళ బాధలు గాథలు వినడానికి నేను ముందుకు వస్తున్నాను, ఎవ్వరు కూడా అడ్డుకోకూడదని చెప్పేసి అన్నారు. ఐడి కార్డులు ఇస్తే కానీ, ఆధార్ కార్డు చూపిస్తే కానీ మీరు లోపల రానియని పరిస్థితి మమ్మల్ని. మేము ఏం అడుగుతున్నామని? ఏమన్నా కొట్టడానికి వచ్చామా, తిట్టడానికి వచ్చామా? ఏం లేదు కదా. మీరు ఇచ్చే ఉపన్యాసము మా జాబ్ క్యాలెండర్ పైన ఉంటుందని, 40,000 ఉద్యోగాలు ఇస్తారని ఎంతో ఆశపడి పొద్దునే స్నానం చేసి గుడికి వెళ్ళి, హనుమంతుని గుడికి వెళ్ళి ఇక దండం పెట్టుకుని ఇవాళ నుంచి చదువుకోవాలని ఆయన మేము ఇవాళ నుంచి మా రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పేసి అందరూ గుడికి వెళ్ళి మొక్కుని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినాం. ఆడికి వచ్చిన తర్వాత మాకు పెద్ద పరిణామం ఎదురైంది. అసలు విషయం పక్కకు పోయి రాజకీయాలు మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇక 1000 కోట్లు ఇచ్చినా అని చెప్పేసి 1000 కోట్లు ఇచ్చిన మరి తెలంగాణ రాష్ట్రంలో 10 యూనివర్సిటీలు ఉన్నాయి, 12, 10 ఉన్నాయి. మరి దాని గురించి ఏంది? పాలమూరుకి వెళ్దాం పండి, మరి పాలమూరు కూడా అభివృద్ధి చేయండి. అంటే ఇది 100 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది కదా, ఫస్ట్ దీన్ని రూపుదిద్దుదాం, దాని తర్వాత మిగతా యూనివర్సిటీలు చూద్దాం అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్లు తెలుస్తుంది. అట్లా మాట్లాడలేదు ఆయన. గతంలో కేసీఆర్ రాలేదు, కేటీఆర్ రాలేదు, నేను ఇక్కడ వచ్చి నేను పెద్ద పెద్ద మాటలు చెప్తున్నాను చెప్పేసి మాట్లాడుతారు. కానీ ఆయనకు వచ్చి కట్టిందేం లేదు అక్కడ. కానీ అక్కడ ఉన్న గడ్డి ఇక్కడ నుంచి కూడా వేయలేదు. ఆ జీవో తీసుకొచ్చినాం. ఆ జీవో తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బులు ఎన్ని సంవత్సరాలు ఖర్చు పెడతాం? మరి 5 సంవత్సరాల, 2 సంవత్సరాల? మరి దేనికి కేటాయించినావు, ఏ విభాగానికి కేటాయించినావు, ఏ కేటగిరీకి ఇచ్చినావు అనేది స్పష్టత లేదు. ఒక మాట, ఏదో మాట రాజకీయాల కోసం ఇలా మాట్లాడింది తప్ప, రేపు జరగబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఈ నిరుద్యోగ మిత్రులను వాడుకోవాలి నేను అనే ఒక దురుద్దేశంతో, ఒక అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడింది. కానీ ఇలా నిరుద్యోగ మిత్రులకు ఒక్క స్పష్టమైన హామీ ఇవ్వలేదు. మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు, మీరు అసెంబ్లీలో సాక్షిగా మీ బట్టి విక్రమార్క గారు పెట్టారు. మరి ఆ జాబ్ క్యాలెండర్ ఏది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? అంటే దేశంలో ఏ రాష్ట్రం జాబులు వేయంది, కేవలం తెలంగాణ వేసింది. దాదాపు 60,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చినాం, ఇది చరిత్ర అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నాను, రేవంత్ రెడ్డి కానీ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కానీ, మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలను, మీ ఎమ్మెల్సీలను ఏ డిస్టిక్ అయినా వెళ్దాం, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఏ డిస్టిక్ అయినా వెళ్దాం, మేము వస్తాం, మీరు రండి. మీరు లైబ్రరీకి వెళ్దాం, ఆ లైబ్రరీకి వెళ్ళిన తర్వాత నేను 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి ఏ లైబ్రరీలో 100 మందిలో 10 మంది అన్నా కూడా మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని భుజాల ఎక్కించి నెక్స్ట్ గవర్నమెంట్ గెలిపిస్తాం అందరం కలిసి. ఎవరైతే ఉన్నారో గతంలో నోటిఫికేషన్లు మాత్రమే వచ్చినాయి, వాళ్ళు ఏం జాబులు ఇవ్వలేదు కదా. నోటిఫికేషన్లు ఇచ్చినంత మాత్రం జాబులు ఇస్తారా అని వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇప్పుడు ఏ ప్రభుత్వంలో వచ్చినాయి, ఏ పీరియడ్లో వచ్చినాయని చెప్తారు. ఇప్పుడు మనం సర్వసాధారణంగా ఏం మాట్లాడుకున్నాం అంటే, గతంలో రాజశేఖర్ ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఆ పీరియడ్లో ఇచ్చాడు, ఆ పీరియడ్లో ఇచ్చారని కానీ నోటిఫికేషన్ ఇచ్చిన మాత్రాన ఉద్యోగం వచ్చినట్టు కాదు, వాస్తవమే. కానీ మీరు ఇచ్చారు కదా, ఆ గవర్నమెంట్ పక్కన పెట్టినాం, ఆ గవర్నమెంట్ మూలం కూర్చోబెట్టినాం కదా. మీరు 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్నారు కదా, మరి దాని మీద స్పష్టమైన అవగాహన ఎందుకు లేదు మీకు? మీ మంత్రులే మాట్లాడారు కదా. మరి 60,000 70,000 అబద్ధాలు ఆడడం ఎందుకు? మంది పిల్లలను మా పిల్లలని చెప్పుకోవడం ఎందుకు ముద్దాడుతున్నారు? నాకు అదే అర్థం కావట్లేదు. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఏం లేదు, 11,000 ఉద్యోగాలు ఇచ్చారు, స్పష్టంగా మేమే చెప్తున్నాం, మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరేమో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తలేరని నిరుద్యోగులుగా మీరు చెప్తున్నారు, అటు ప్రభుత్వమే అధికారికంగా చెప్తుంది మేము నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల ఏ దానికి కావాలో వాళ్ళకే అర్థమైతే లేదని వాళ్ళు చెప్తున్నారు కదా. తప్పు లేదు, ఎందుకంటే అవగాహన లేదు. ఆయన చెప్పడం తప్పు లేదు, ఎందుకంటే ఆయనకు అసలు అవగాహన లేదు. ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఈ విద్య మీద కానీ, ఈ నోటిఫికేషన్స్ మీద కానీ, ఈ గ్రూప్స్ నోటిఫికేషన్ మీద స్పష్టమైన హామీ అంటే అవగాహన లేదు. ఆయన మాట్లాడడం కూడా తప్పలేదు. ఎందుకని చెప్పిన, ఇప్పుడు మనం జడ్పీటీసీ గెలిచిన వ్యక్తిని తీసుకొచ్చి ఎంపీగా గెలిపించినాం, ఏదో బయట మాట్లాడతారని, ఆయనకి ఏదో నైపుణ్యం ఏదో ఉందని కాదు, ఏదో అహో బండబూతులు తిడతారు, ఒకరు తిట్టడానికి ఒకరు ఉండాలి. ప్రజలే ఇచ్చారు కదా అధికారం. అదే ప్రజలు కూడా ఏమైపోయిందంటే, ఇప్పుడు ఎవరైతే గట్టి తిడతారో, ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, సబ్జెక్ట్ లేకున్నా
వాళ్ళని ఇలా ఎంపీలుగా ఎమ్మెల్యేగా తీర్చిదిస్తారు. అది ప్రజలు చేసుకున్న తప్పది ఫస్ట్. ఎందుకంటే ఎవరిని కూడా మనం బ్యాక్గ్రౌండ్ చూసి ఎన్నుకోవాలి. అతను చేసిన పనులేంది, ఉద్యమాలేంటి, సామాజిక నేపథ్యం ఏంటి అన్నీ చూసిన తర్వాతే ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. ఇంద్రనాయక్ గారు ఒకరు చెప్పండి, గత బీఆర్ఎస్ కాలం చూశారు మీరు, అప్పటికి ఇప్పటికీ ఉద్యోగాల విషయంలో తేడా లేదా అసలు? ఏ మాత్రం లేదు, ఏ మాత్రం లేదు. టీఎస్పీఎస్సీ ఉన్న బోర్డును టీజీపీఎస్సీ ఒక జీ అనే అక్షరం మార్చేసి ఇలా నేను బోర్డునే ప్రక్షాళన చేసిన సీఎం రేవంత్ రెడ్డి అంటారు. ఎంత మాత్రం సిగ్గుచెట్టిది మా ఈ మాట మాట్లాడడానికి. ఎందుకంటే జియో 29 తీసుకొచ్చింది మేము. గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం బస్ యాత్రలు చేసి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ వస్తే బహుజన బిడ్డలు బాగుపడతారని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ బహుజన బిడ్డలను నువ్వు తొక్కేయడానికి ఇలా జియో 29 తీసుకొచ్చినావు. ఎన్ని రాస్తారోకలు చేసినావు, ఎన్ని ధర్నాలు చేసినావు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వస్తే కూడా మా బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తే కూడా ఆయన కూడా మా బాధను విన్నట్టు వెళ్ళిపోయారు. మేము ఇలా బహుజన బిడ్డలు ఓట్లు కావాలి, ఇలా బహుజన బిడ్డ అని చెప్పుకోవాలి. నువ్వు ఇక మళ్ళీ బీసీలకు నేను మొత్తం న్యాయం చేస్తున్నా చెప్తారు. మరి ఇలా బీసీ బిడ్డలకు అన్యాయం జరిగింది గ్రూప్ 1లో. మీ బీసీ బిడ్డకు ఉద్యోగం రాలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి ఒక క్లియర్ కట్గా అర్థమవుతుంది ఈ రాజ్యం. ప్రధానంగా ఇంద్రనాయక్ గారు ఒకటి ప్రధానంగా వినిపిస్తుంటుంది మాకు కూడా, మేము కూడా కాంగ్రెస్ నాయకులతో మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు చెప్తున్నారు, నిరుద్యోగుల ముసుగులో నిజంగా చదువుకునే వాళ్ళని జడగొడుతున్నారు వీళ్ళకు ఈ నోటిఫికేషన్లు కాదు, ఏకదాటిగా 1,00,000 నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా వాళ్ళు చదవరు అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చి చూడండి. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఒక 50,000 ఇచ్చిపెట్టి చూడండి. రాకపోతే తర్వాతనండి. మీరు ఫస్ట్ విడిచిపెట్టాలి కదా, సవాల్ కదా, ప్రతి సవాల్ నేను కూడా. ఎందుకంటే మాకు ఉద్యోగం రాలేదు వాస్తవమే, మీరు మాట్లాడుతున్నారు. మేము ఎందుకు రావట్లేదు? ఇగో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల. మీరు ఇచ్చి ఉంటే మేము హ్యాపీగా లైబ్రరీలో కూర్చుంటాం. ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్, ఇది రాకపోతే సెంటర్లో చూసుకుంటాం. సరే మాకు వయసు అయిపోతుంది, అవకాశాలు తగ్గిపోతున్నాయి, మేము ఎన్నిసార్లు చదివినా కూడా ఎందుకు రావట్లేదని కూడా ప్రశ్నలు చాలామంది బయట చెప్తున్నారు. వాస్తవం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఆ పార్టీ ఓడగొట్టాలని ఆయన మాకు ఉద్యోగాలు అట్లా అని చెప్పేసి చెప్పినాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో అన్ని జియోలు తీసుకొచ్చి పేపర్ లీక్ అయినా వచ్చే కాడ నోటికి వచ్చే కూడా లాగేసి పడేసారు. అప్పుడేమో వీళ్ళ కోసం కొట్లాడినాం. ఇప్పుడేమో మేము మా కోసం కొట్లాడుతుంటే కూడా గత ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారు. మీకు ఇలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చి చూడండి. రాకపోతే తర్వాత మీరు అనండి, మేము పడతాం. మీరు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఆదానికి ఇదని ఎందుకు మాట్లాడడం? అంత ఉత్తమ ముచ్చట్లు అయ్యాయి. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఇంద్రనాయక్ గారు చెప్తున్నది ఏంటంటే, దమ్ముంటే నోటిఫికేషన్ ఇవ్వండి, మేము చదువుతాము, 100% జాబ్ కొడతాం. మీరు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉత్తగా ఏదో పట్టగలిసి మీనేయడం కాదు. నిజంగా దమ్ముంటే నోటిఫికేషన్ ఇవ్వండి. అప్పుడు మీకోసం కొట్లాడినాం, కాంగ్రెస్ నాయకుల కోసం కొట్లాడినాం, అధికారంకు మీకు రావడానికి మేము కొట్లాడినాం. ఈరోజు మళ్ళీ మీకోసం కొట్లాడిన పరిస్థితి వస్తుంది. మీ యొక్క ప్రభుత్వ పాలన సరిగా లేక మేము లైబ్రరీలో ఉండాల్సిన వాళ్ళం బయట రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నాం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.